ప్రాంతాల మధ్యన అసమానతలు చెరిపేయాలంటే వ్యవసాయం పచ్చగా కొనసాగాలి. నోరు తెరుచుకొని చూసే బీళ్లకు నీళ్లు అంది ఆయకట్టు అభివృద్ధి అయితే రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఈ ఉద్దేశంతో మొదలైన జలయజ్ఞం ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అన్ని ప్రాంతాల వరప్రదాయిని పోలవరం పక్కకు పోయి అందరూ వదండను పట్టిసీమ తెర మీదకు వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పెట్టే ఖర్చు పోలవరానికి పెట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి అందరూ ఎదురు చూసిన ఆ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేయండి బూరు వాడ మొత్తుకుంటున్నా ఆ డిమాండ్లకు విలువే లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ నీళ్లు నిజాలు. పల్లెలు పచ్చగా ఉండాలంటే వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలి. అన్నదాతల జీవితాల్లో ఆనందం తాండవించాలంటే సేద్యం సుఖంగా సాగాలి. సాగునీటి వసతులు అన్ని ప్రాంతాలకు అందాలి. అన్ని ప్రాంతాల రైతులు వ్యవసాయం అంటే పండగలా భావించాలనేది వైఎస్ఆర్ జీవితాశయం. అందుకోసం ఆయన మదిలో మెదిలిన రైతు శ్రేయస్సు పథకాలు కార్యక్రమాలు అనేకం. అందులో ప్రధానమైనది జలయజ్ఞం. రైతు బిడ్డగా అన్నదాతల కష్టాల్ని ఆవేదనల్ని దగ్గరగా చూసిన అనుభవంతో వైఎస్ఆర్ మధ్యలో మెదిలిన అద్భుతమైన ఆలోచనే జలయజ్ఞం. వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులో దాచాలని, అవసరమైనప్పుడు రైతన్నకు అందించాలనే భగీరథ యత్నమే జలయజ్ఞం. కరువు కాటకాలను తరిమికొట్టడానికి ఉక్కు సంకల్పంతో ముందడుగు వేశారు వైఎస్ఆర్. వీరున్న చోటల్లా ప్రతి ఎకరాకు ఏదో ఒక విధంగా నీళ్లు అందించాలి. గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో కనీసం 8-9 సంవత్సరాలు కరువులు వచ్చాయి. ఇటువంటి కరువులు బారి నుంచి తప్పించుకోవాలంటే వీలున్నంత వరకు ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఒక పవిత్రమైన కర్తవ్యంతో లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సముద్రంలోకి పోతున్న నీటిని, వృధాగా పోతున్న నీటిని సక్రమంగా మనం వాడుకోగలిగిన రోజున ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వస్తున్న వ్యవసాయానికి సంబంధించిన వస్తున్న ఆదాయం కనీసం 2-3 చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనసుంటే నిధులు తప్పకుండా వస్తాయనే సత్సంకల్పంతో ఆయన చకచకా ఫైళ్లు కదిలించారు. అధికారులను పరుగులు పెట్టించారు. 1 కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని, రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నాడు వైఎస్ఆర్ తీసుకున్న దృఢ నిర్ణయం జలయజ్ఞానికి ఆయన తదనంతరం గ్రహణం పడుతూ వస్తోంది. 86 సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమం వైఎస్ఆర్ హయాంలో పరుగులు తీస్తే అనంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారింది. జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో 5 ఏళ్లలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు వైఎస్ఆర్. 5 ఏళ్లలోనే 53,000 కోట్ల రూపాయలను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. పలు ప్రాజెక్టుల పనులు చివరి దశకు చేరుకున్నాయి. వైఎస్ అనంతరం పరిస్థితి మారింది. ప్రాజెక్టులను పట్టించుకున్న నాథుడే లేడు. చివరి దశలోని ప్రాజెక్టుల నిర్మాణాలు సైతం సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయినిగా ఉంటుందనే పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరారెడ్డి సంకల్పించారు. ఆయన ఉన్నప్పుడే ప్రాజెక్టుకు రెక్కలొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పట్టుదలగా పోలవరానికి ఒక రూపం తెచ్చారు. అయితే ఆయన అనూహ్య మరణంతో పోలవరం ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్రానికి ఎన్నో విధాల ప్రయోజనాలు చేకూర్చాలన్న ఉద్దేశంతోనే దీన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. అంటే పొరపాటును వేరంటే అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టుల యొక్క నిర్మాణం ఆగిపోతాయి. తస్మాత్ జాగ్రత్త అని మనం చేస్తున్నా. ఇప్పుడు ఈ కలను చెరిపేసేందుకు ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి తయారైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రజలందరూ లబ్ధి పొందాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. అందుకోసం ఆయన తన హయాంలో అనేక అనుమతులు తెచ్చారు. ఆయన అధికారం చేపట్టక ముందు అసలు ఉందా లేదా అన్నట్టుగా ఒక మూలపడిన పోలవరానికి ఆయన హయాంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు జరిగాయి. ముంపు గ్రామాలకు పునరావాస సౌకర్యాల కల్పనకు కసరత్తు చేశారు. పోలవరం పూర్తయితే అది అన్ని ప్రాంతాలకు ఒక వరములా మారుతుందని, వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందనే మహత్తర సంకల్పంతో వైఎస్ఆర్ పోలవరాన్ని చేపడితే
నేటి పాలకులు మాత్రం ఆ దిశగా ఒక్కడుగు కూడా ముందుకు వేయకపోగా ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు, నియమాలకు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తిరోధకాలు వదిలేలా వ్యవహరిస్తున్నారు. రైతులు, రైతు సంఘాల నేతలు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా మొండిగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఈ రాయలసీమ వెనుకబడినటువంటి రాయలసీమకి సాగునీరు కావాలన్నా ఆంధ్రనీవా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కలగా భావించి, ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి ఆంధ్రనీవాకి దాదాపుగా ఆయన పాలనలో 5,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమ వెనుకబడిన రాయలసీమకి చిత్తూరు వరకు కూడా నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపుగా ఒక 2,000 కోట్లు ఇస్తే పూర్తి అయిపోయి దాదాపు 5-6 లక్షల ఎకరాలకు తాగునీరు సాగునీరు అందే అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఆంధ్రనీవాని ప్రాజెక్టుని వెనుకబెట్టి పట్టిసీమను ఈరోజు తెరపైకి తేవడం జరిగింది. పట్టిసీమ కేవలం పట్టిసీమ ప్రాజెక్టు రాజధానికి పారిశ్రామిక రంగానికి సంబంధించిన జీవో కనపరచడం జరిగింది, కానీ అక్కడెక్కడ కూడా జీవోలో రాయలసీమకి పట్టిసీమ నుంచి నీరు తీస్తామన్నటువంటి సందర్భం లేదు. గతంలో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాకి కూడా ఈరోజు విధి లేదు. అలాంటప్పుడు జీవోలో కనపరచకుండా రాయలసీమకు జలాలు తెస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఇచ్చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేస్తాం, సాగునీటి ప్రాజెక్టులను కట్టేస్తాం, పట్టిసీమతో రైతు తలరాత మార్చేస్తాం. తరచూ సీఎం చంద్రబాబు చెప్పే ఈ మాటలు విని రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నిజంగానే మారిపోయారేమో అని భ్రమించాను. కానీ బడ్జెట్లో ఆయన కేటాయింపులతో ఆయన మారలేదనే విషయం స్పష్టమవుతోంది. సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు మక్కువ లేదన్నది స్పష్టమవుతోంది. తనకు ఓట్లేసిన కోస్తా, తను పుట్టిన సీమ ఏ ప్రాంతానికి మేలు చేయకుండా ఆయన అలా ముందుకు పోతున్నాడనే నగ్న సత్యం మొన్నటి బడ్జెట్ కేటాయింపులతో స్పష్టమవుతోంది. కానీ ఈరోజు పోలవరం వస్తే 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం కేంద్ర సహకారంతో చేస్తాం. నేతి బీరకాయలు నేతి చందంగా ఉంది సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రకల్పాలు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులంటే నిరర్థక ఆస్తులుగా భావించారు. ఆ సమయంలో ఆయన వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత దాదాపుగా శూన్యం. తరువాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున జలయజ్ఞం ప్రాజెక్టులను చేపట్టారు. సీమాంధ్ర జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించారు. సీమాంధ్ర వరకు తీసుకుంటే ఆయన హయాంలో 80,041 కోట్లతో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు 53,305 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. మొత్తం 54 ప్రాజెక్టులను చేపట్టారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే పాత ధరల ప్రకారం 26,000 కోట్ల రూపాయల వరకు అవసరం. సీమాంధ్రలో భారీ ప్రాజెక్టులు 26, మధ్య తరహా ప్రాజెక్టులు 18, వరద కట్టాల నిర్మాణం 4, డెల్టాల ఆధునీకరణ 6, పూర్తయినట్లు ప్రకటించినవి 13, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 41. పోలవరం కేంద్రం చేపట్టాలని నిర్ణయం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాధాన్యత క్రమంలో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు పూర్తి చేసే బాధ్యత, అదే మాదిరిగా గండికోట వల్ల ఏదైతే ముంపుకు గురయ్యారో వాళ్లకు పూర్తిగా న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మాటి మాటికి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పే బాబు సర్కార్ ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం వాటికి అవసరమైన నిధుల్లో కనీసం 10% కూడా కేటాయింపులు చేయలేదు. బడ్జెట్లో సాగునీటి రంగానికి ఏడాది కేటాయింపులు 5,258 కోట్ల రూపాయలు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం అంటే ఏఐబీపీ నుంచి వస్తాయని అంచనా వేసింది 1,765 కోట్లు. ఏడాది ఏఐబీపీ కింద నిధుల కేటాయింపులు చేయబోమని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇవి ఎప్పుడొస్తాయో ఎలా వస్తాయో స్పష్టత లేదు. అయితే మిగిలిన నిధుల్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కేటాయించింది కేవలం 2,071 కోట్లు. ప్రభుత్వం నిర్ణయించిన 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు కూడా ఇందులో కేటాయింపులు అరకొరగానే చేశారు. మాటిమాటికి పట్టిసీమతో నదుల అనుసంధానం చేస్తామని గాల్లో మేడలు కడుతున్న సర్కారు కూడా అది అంత అవసరమైన ప్రాజెక్టు కాదన్నట్టుగానే నిధుల కేటాయింపులు చేస్తున్నారు. 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించేందుకు చేపట్టిన పట్టిసీమకు 1,300 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతించింది. ఏడాదిలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటోంది. కానీ బడ్జెట్లో మాత్రం దీనికి కేటాయింపు లేవు. దీని ద్వారా నీటిని మళ్లించాలంటే పోలవరం కుడికాలో పూర్తి కావాలి. కాలువ పనులు పూర్తి కావడానికి 110 కోట్లు అవసరం.
కానీ బడ్జెట్లో పట్టిసీమతో సహా పోలవరాన్ని కేటాయించింది కేవలం 1,032 కోట్లు. కానీ అందులో 775 కోట్లు ఏఐబీపీ కింద కేంద్రం నుంచి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక వ్యయం నుంచి కేటాయించింది కేవలం 257 కోట్లు మాత్రమే. వీటితో పట్టిసీమ ఎత్తిపోతల ఎలా పూర్తవుతుందో ప్రభుత్వానికే తెలియాలి. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కనీసం తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు కూడా నీళ్లివ్వని చంద్రబాబు ఇప్పుడు రాయలసీమపై ప్రేమపూర్వక హామీలు గుప్పిస్తున్నారు. ఆ ప్రేమ బడ్జెట్ కేటాయింపులో మాత్రం కనిపించడం లేదు. హంద్రినివా ఎత్తిపోతల 2 దశలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం సుమారు 3,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ ప్రస్తుతం కేటాయించింది కేవలం 212 కోట్లు మాత్రమే. మొదటి దశ పూర్తి కావడానికి 700 కోట్లు అవసరం. సీఎం మాటలు అబద్ధమని బడ్జెట్ కేటాయింపులే స్పష్టం చేస్తున్నాయి. ఇదే రాయలసీమలో మరో కీలక ప్రాజెక్టు గాలేరు నగరి మొదటి దశ. ఈ పనులను పూర్తి చేయడానికి ఇంకా 1,430 కోట్ల రూపాయలు అవసరం. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది 170 కోట్ల రూపాయలే. ఇక వెలిగొండ ప్రాజెక్టు కూడా కేటాయింపులు అంతే. 3 ఏళ్లలో 3,000 కోట్లు కావాలి. అంటే ఏడాది 1,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బడ్జెట్లో ఇచ్చింది కేవలం 153 కోట్లు మాత్రమే. ఇక ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ హయాంలో మొదలైన ప్రాజెక్టులకు చాలా తక్కువ నిధులు కేటాయిస్తే చాలు, అవి పూర్తయిపోతాయి. తోటపల్లి ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 290 కోట్లు ఏడాది కేటాయించాలి. కానీ బడ్జెట్లో 162 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో 55 కోట్లు కేంద్రం నుంచి ఏఐబీపీ ద్వారా వస్తాయని అంచనా వేశారు. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి కావడానికి 445 కోట్లు అవసరం. కానీ కేటాయించింది 63 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ లెక్కన 2 ఏళ్లలో ఇది కూడా పూర్తి కావడం కష్టమే. మొత్తం 39 ప్రాజెక్టులు 6 ప్రాధాన్యమని చెప్పిన సర్కారు వాటికి కూడా కేటాయింపులు చేయకపోవడం దారుణం. ఈ లెక్కన చంద్రబాబు హయాంలో మళ్లీ సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టేటట్టే కనిపిస్తోంది. అన్నదాతకు అన్నం పెట్టేందుకు దివంగత వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞానికి ఇప్పుడు సర్కారు గ్రహణం పట్టించింది. రాయలసీమకు దండిగా నీళ్ళిచ్చేందుకు కుప్పలు తెప్పలుగా నిధులిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గం అయిన కుప్పానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం 6 ప్రాధాన్యాలంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. వాటికి కూడా కేటాయింపులు మాత్రం అరకొరగానే చేసింది. విజయన్ రమేష్తో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్. మాకు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో హంద్రీనివా ప్రాజెక్టు ఇంకా దాదాపు 25% ఉంది. అది పూర్తి చేస్తే 5-6 లక్షల ఎకరాలు నీరు సాగవుతుంది, భూమి సాగవుతుంది. రైతులు కనీసం వాళ్ళ తిండైనా వాళ్ళు తినగలుగుతారు. అట్లాంటి హంద్రీనివాని వదిలి పక్కకు పెట్టి ఈరోజు పట్టసీమ ప్రాజెక్ట్ అని తన సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ బినామీలు బాగుపడడం కోసం, పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చి ఆ పరిశ్రమలన్నీ తను దోచుకోవడం కోసం, రాజధాని కోసం ఇవన్నీ ఆలోచిస్తున్నారు. దయచేసి అవన్నీ పక్కకు పెట్టి రైతులను ఒకసారి ఆలోచన చేయండి. రైతుల క్షామంతో అల్లాడిపోతున్నారు. రైతు కూలీలు వలస వెళ్ళిపోయారు. రైతులు వలస వెళ్ళిపోతున్నారు. అనంతపురం జిల్లా దాదాపు అర్థం ఖాళీ అయిపోయింది. రైతు అనేవాడు పల్లెల్లో లేనేలేడు. కావాలంటే ప్రతి మీడియా ఛానల్ను వెళ్ళి మీరు ఒకసారి వీక్షించండి రైతుల దుస్థితి ఏ విధంగా ఉందో. 4 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అదే సమయంలో జూన్ నాటికి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణ వ్యవహారం అసెంబ్లీలోనే కాదు రాష్ట్రమంతా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వాస్తవానికి పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాకు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ కోర్టు వివాదాలు చిక్కుకొని అనేకేళ్లుగా నిలిచిపోయిన పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి కాకుండా పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించి నీటిని ఏ విధంగా తరలిస్తారు? ఇది రైతు నాయకుల ప్రశ్న. భూ వివాదాలతో ఉన్న పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి కావాలంటేనే కనీసం 4 ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతుందనేది పశ్చిమ రైతుల ఆవేదన. పోలవరం తాజా పరిస్థితి, పట్టిసీమ వివాదంపై మా ఏలూరు ప్రతినిధి వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. 2004లో నవంబర్ నెలలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా కుడి కాలువకు సంబంధించిన పనులు 70% మేరకు పూర్తయ్యాయి. ఇక్కడ కాలువ నిర్మాణం దాదాపుగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కుడి కాలువకు సంబంధించి 70% పైగా పనులు పూర్తయ్యాయి. మరోవైపు మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఈ ప్రాజెక్టును సుమారు 10,000 కోట్ల రూపాయలతోటి నిర్మించాలని అప్పట్లో రాజశేఖర రెడ్డి తలపెంచడం జరిగింది. ఈ మేరకు అంచనాలు కూడా రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఈ అంచనాలు పెరిగిపోయి సుమారుగా 2 సంవత్సరాల క్రితానికి చూసుకున్నట్టయితే కనుక 16,000 కోట్ల రూపాయలకు ఈ ప్రాజెక్టు విలువ పెరిగిపోవడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే కనుక
పోలవరం అలైన్మెంట్ మార్చడంతో పాటు మరోవైపు నుంచి చూసుకుంటే రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే హఠాత్ మరణం జరిగిందో ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గ్రహణం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్టు గురించి మనతో మాట్లాడేందుకు రైతాంగ సమాఖ్య నేతలు ఉన్నారు. అది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి చెప్పండి అసలు. పోలవరం ప్రాజెక్టు అనేక వివాదాలు అయిన తర్వాత 1980లో 3 రాష్ట్రాల ఒప్పందం మేరకు బచావ్ తేవారు తీర్పు ప్రకారం మొదలుపెట్టడం జరిగింది. కుడి కాలంలో అంటే కృష్ణానదికి తీసుకెళ్ళి కుడి కాలంలో 70%, అలాగే ఎడమకాలం విశాఖపట్నానికి నీరు చేర్చే ఎడమకాలంలో 60% పనులు పూర్తయినాయి. పోలవరం హెడ్ వర్క్స్లోని మెయిన్ అంటే నీళ్ళు వచ్చే దారులు టన్నల్స్ కానీ, శాడిల్ డ్యామ్స్ కానీ, లేకపోతే రెగ్యులేటర్లు కానీ వాటిలో 80 నుంచి 80% పూర్తయిపోయినాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అటు కృష్ణా నది మీద కానీ, ఇటు గోదావరి నది మీద కానీ మనకు అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. మన దిగువ రాష్ట్రం 4వ రాష్ట్రం మంది. ముఖ్యంగా పైన గోదావరి నది పైన అనేక ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు ప్రాణహిత చేవేళ్ళ కానీ, కాళేశ్వరం కానీ, ఎల్లంపల్లి కానీ, దేవాదులు కానీ, లేకపోతే అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులు అక్కడ కడుతున్నారు. చాలా వరకు కొన్ని అయితే పూర్తయినాయి, కొన్నిటితో నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కనుక నీళ్ళన్నీ కనుక ఎత్తిపోతలే కనుక చేస్తే సార్వా పంటకి గోదావరి నదిలో నీళ్లు లేకుండా పోయే పరిస్థితి. భద్రాచలం దగ్గరికి అక్టోబర్ నెలలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు 50 నుంచి 60 వేల క్యూసెక్కులు నీళ్లు ఎత్తిపోతల పథకాల ద్వారా వాళ్ళు పంపు చేస్తారు. ఈ గోదావరికి ఎంత వరద వచ్చినా కూడా అంటే లక్షల కొద్ది జూలై 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు, సెప్టెంబర్ 15 వరకు లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరో ఒడిసి పట్టలేరు. కానీ దాని తర్వాత ఆటోమేటిక్గా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15, నవంబర్లో వచ్చేటప్పటికి గోదావరి ఎండిపోతాం. ఈ పైన ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎత్తిపోతల పథకాలే కనుక చేస్తే గోదావరిలో నీళ్లు ఉండవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కావాలి. ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం మీద 62 లక్షల ఎకరాలకి సాగునీరు కానీ లేదా ఏదన్నా కానీ చేయొచ్చు. వేలాది గ్రామాలకి త్రాగునీరు అవ్వచ్చు, విశాఖపట్నానికి త్రాగునీరు అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్కి నీళ్ళు ఇవ్వచ్చు. అలాగే ముఖ్యంగా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి 80 టీఎంసీలు తరలించడం ద్వారా కృష్ణా డెల్టాకి మరి కొంతవరకు నీటి కొరత తీర్చవచ్చు. ఈ నీటిని నాగార్జున సాగర్ నుంచి 80 టీఎంసీలు వాడుకోకపోతే ఆ నీటిని రాయలసీమ శ్రీశైలం ద్వారా రాయలసీమకి కానీ తెలంగాణకి ఇవ్వచ్చు అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది కేవలం మన ఈ ప్రాంతానికే కాదు, మొత్తం 4 రాష్ట్రాలకే ఉపయోగపడే ప్రాజెక్ట్. పట్టిసీమల్లోనేమో పంపులు పెట్టేసేసి నీరు ఎత్తిపోసి ఈ కాలంలోకి ఈ పోలవరం కుడి కాలంలోకి 3 కిలోమీటర్ల వద్దకు తీసుకొచ్చి నీళ్లు పోస్తారన్నారు. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? గోదావరి నుండి కృష్ణాకి నీళ్ళు వెళ్ళే దారేది, ముందు మార్గమేది ఓన్లీ పోలవరం కాలువలో. అన్ని చిన్న కానీ పెద్ద ప్రాజెక్టులు కానీ ఇవ్వాల్సిన డబ్బంతా ఒక్క పట్టిసీమకే పెట్టారు. పట్టిసీమకు కూడా 1032 కోట్లు మాత్రమే కేటాయించారు. దానికి 1500 కోట్లు కావాలి. మరి దానికి ఒక 500 కోట్ల లోటు ఉంది. దీనికి ఇంకా పూర్తి చేయాలంటే 1250 నుంచి 1500 కోట్ల రూపాయలు కావాలి. ఇవన్నీ కూడా డబ్బులు లేకుండా ఏమీ లేకుండా జూన్ 15 నాటికి నీళ్లు ఇస్తామని చెప్పని మరి మభ్యపరచడం, ప్రజల్ని పక్కదారి పట్టించడం అనేది పద్ధతి కాదు. అలైన్మెంట్ మార్పు చేస్తే కనుక మీరు కోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకోవడం కావచ్చు, లేదంటే రైతులందరూ కలిసి మిమ్మల్ని ప్రభుత్వం ఒప్పిస్తే మీరు ఒప్పుకునే పరిస్థితి అంటారా? అలైన్మెంటు న్యాయంగా చేయాలండి. ఎక్కువ లోతు తీసుకోకుండా, ఎక్కువ వెడల్పు తీసుకోకుండా భూమి ఒక్కో చాట 470-480 మీటర్లు తీసుకుంటున్నారండి ల్యాండ్ ఒక్కో చాట చైనేజ్ని బట్టి. అలా కాకుండా 280-270 మీటర్లు వెడల్పుతో కాలువ వెళ్తే ఎవరికీ అభ్యంతరం లేదు కాలువ ఇవ్వడానికి. మాకు పోలవరం కావాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం. కాకపోతే ఇది బాగా వెడల్పుగా తీసేసుకుని 450 మీటర్లు తీసుకుని భూమిని అంతా వేస్ట్ చేస్తున్నారు. పర్పస్ ఒకటే పర్పస్ అండి, ఆ పర్పస్ సాల్వ్ అవుద్ది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ సర్వే చేసి ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు సర్వే చేసి తక్కువ ల్యాండ్ మీద ఇదే వాటర్ని తీసుకెళ్ళడానికి టెక్నికల్గా ఆలోచించి చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదండి. ఇటువంటి సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు రైతులందరూ? అంటే మీకు నీళ్ళు ఇవ్వకుండా బయట ప్రాంతానికి నీళ్లు తరలిస్తారని, మీ ప్రాంతం నుంచి నీళ్లు వెళ్తాయి కానీ మీకు ఏమాత్రం ఇవ్వడం అనేది జరగదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరందరూ ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే లిఫ్ట్ స్కీములు ఉన్నాయని చెప్తున్నారు ఇందులో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే పోలవరం పూర్తి కాకుండా పట్టిసీమకి మీరు ఒప్పుకుంటారా? అంటే వారికి ఆల్టర్నేటివ్ పట్టిసీమకి మంచిదే చేయొచ్చు, కాదని అన్నాం. అంటే టైం పడుతుంది కాదు, హై ఎస్టిమేషన్ కాబట్టి. అయితే ఇవన్నీ కాకుండా కనీసం 3 years పడుతుంది.
ఈ తమిళేరు మీద రామలేరు మీద కట్టడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా అంటే మంచి జరగాలని ముందు 6 నెలలు కాదు 4 నెలలే టార్గెట్ పెట్టుకుని చేయడం అనేది మంచిదే. కాకపోతే అవ్వని పని 3 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఇప్పుడు ఉన్న రైతుల్ని ఎవరికి ఇబ్బంది లేకుండా మార్కెట్ రేట్ ప్రకారం పే చేస్తూ ఉన్న భూమిని వేస్ట్ చేయకుండా తక్కువ వెడల్పులో తీసుకెళ్ళటం అనేది అందరు రైతులు కోరుకునేది. అంటే మీరు పోలవరం కోరుకుంటున్నారా, పట్టిసీమను కోరుకుంటున్నారా? పోలవరం కావాలి. ఆంధ్రప్రదేశ్కి పోలవరమే కావాలి, పట్టిసీమ కాదు. మీకు పోలవరం ముఖ్యమా, పట్టిసీమ ముఖ్యమా? పోలవరమే ముఖ్యం అండి. పోలవరమే ముఖ్యం. ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఒకవేళ పట్టిసీమ చేసుకున్నా ఈ స్ట్రక్చర్స్ అన్నీ 6 నెలల్లో 3 నెలల్లో అయ్యేవి కాదండి. ఇదేదో ప్రజలను మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్పితే 6 నెలల్లో 3 నెలల్లో ఇక్కడ అవ్వదండి. రామలేరు మీద అవ్వదండి, తమిళేరు మీద అవ్వదండి. మరి ఈ భూ వివాదాలు, కోర్టు వివాదాలు ఉన్నాయండి. లేదు ఈ కోర్టు ఏదైనా చెప్పుద్ది. వాళ్ళు ఆఫీసర్స్ ఏమంటారంటే ఈ కోర్టు పోతే ఇంకో కోర్టుకి వెళ్తామంటే మీ కేసులు సుప్రీంకోర్టు తీసుకోదని కూడా ఆఫీసర్సే చెప్తున్నారండి. అదండి పరిస్థితి. ఇన్ని వివాదాలు నడుమ పట్టిసీమ అసాధ్యం అంటారు దాదాపుగా. అసాధ్యమనే మేము అనుకుంటున్నామండి. కానీ వాళ్ళేమో 6 నెలల్లో నీళ్ళు ఇస్తామంటున్నారు. అసలు రామలేరు మీద, తమిళేరు మీద ఇవన్నీ ఈ కోర్టులో ఉన్న భూములు కోర్టులు తేలకుండా ఇవన్నీ కాలువ తవ్వకుండా ఇవన్నీ ఎట్లా అవుతాయండి? ఇది అయ్యే పని కాదండి. ఈ భూ వివాదాలు నేపథ్యంలోనే ఇటు పోలవరం ప్రాజెక్టే పూర్తి కావాలంటే కనీసం ఈ భూసేకరణ జరిపిన తర్వాత మాత్రమే కనీసం 3-4 సంవత్సరాలు పడుతుందని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇటువంటి సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలంటే కనీసం 3-4 సంవత్సరాల సమయం పడుతుందని అందరూ చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి వివాదమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు చేపట్టబోతున్నది ఇక్కడ రైతులందరూ కూడా కొంత అయోమయంగానే ఉంది. ఇక్కడ నుంచి అంటే పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా 42 కిలోమీటర్ల మేర కుడి కాలువను ఇంకా తవ్వవలసింది. సుమారుగా ఇందుకోసం 1300 కోట్ల రూపాయల పైగా వెచ్చించవలసిన ఆవశ్యకత ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టకుండా ఇటు పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీద దృష్టి పెట్టడం మీద రైతుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. అటు బంగారాయపేటలో చూసుకుంటే సుమారుగా 167 ఎకరాల భూమి సేకరించి ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూమిని సేకరించాల్సి ఉంది. మరోవైపున కుడికాలం నిర్మాణం పూర్తి అయితేనే ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగిన తర్వాత ఆ కాలువ ద్వారానే నీళ్లు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఇవన్నీ గమనించినట్లయితే కనుక ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తయితే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 3 సంవత్సరాల సమయం పడుతున్న దృష్ట్యా ఎట్టి పరిస్థితులైనా సరే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా జూన్ నెలలో నీరు ఇస్తామనేది ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం మభ్యపెట్టడానికి మాత్రమే. ప్రాజెక్టుల సందర్భం పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా వర్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలవరం ప్రాంతాన్ని రాబోతుంది. పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో పాటు ముందుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో పట్టిసీమ రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో పట్టిసీమ రైతులు ఏం చెప్పబోతున్నారు, వారి యొక్క బాధలు వినిన తర్వాత వారి తరపున పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మరోవైపున పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి, జాతీయ స్థాయి హోదా వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటానికి రైతులతో కలిసి నడుం బిగించబోతుంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల రాష్ట్రానికి సుభిక్షమైనటువంటి పరిస్థితులు అవి మానేసి దాన్నేమో పక్కన పెట్టి 1300 కోట్ల రూపాయలు అర్ధరాత్రి కాడ జీవో చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దానికి మరి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఆశించేస్తున్నారనేది మాకు అయితే ఎంతమాత్రం పాల్పట్టలేదు. ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయి పెను ప్రమాదం ఉందని మా రైతుల్లో కూడా చాలా దీన్ని మీ రైతులు మీ మీడియా ముందు చెప్పినా ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం ముద్దులిద్దరులో ఉండి అదే ప్రాజెక్టు మేము కట్టి తీరుతాం ఎట్టి పరిస్థితుల్లో అంటాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వ్యవసాయం, సాగునీటి అంశాల్లో చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయం దండగాన్న చంద్రబాబు మొన్నటి ఎన్నికల సమయంలో నేను మారానంటూ ప్రకటించడంతో నమ్మామని, అయితే ఆయన మారలేదనే విషయాన్ని ఈ 9 నెలల పాలనతో తేలిపోయిందని అన్నదాతలు అంటున్నారు. పట్టిసీమ పేరు చెబుతూ పోలవరాన్ని విస్మరించి తమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కృష్ణా జిల్లా రైతులతో మాట్లాడి మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇరిగేషన్ మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటల మీద రైతులు ఏమంటున్నారు, రైతులు ఈ మాటల్ని విశ్వసిస్తున్నారా, రైతులు ఏ రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ప్రస్తుతం తాజాగా పోలవరం ప్రాజెక్టుని వెనక్కి నెట్టు పట్టిసీమ ప్రాజెక్టుని ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడికి వ్యవసాయం మీద, ఇరిగేషన్ మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి, రైతులు ఏమనుకుంటున్నారు? మనం ప్రస్తుతం రైతుల దగ్గర ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, 9 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలన మీరు చూశారు, ఇప్పుడు మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు పాలన కూడా చూస్తున్నారు. రైతాంగం పట్ల
పట్ల ఇరిగేషన్ పట్ల చంద్రబాబుకున్న ఆలోచనని చిత్తశుద్ధిని మీరు ఏ రకంగా నమ్మదలుచుకున్నారు? నేను మారాను, నన్ను నమ్మండి. నేను ఒకప్పుడు వ్యవసాయం దండగన్నాను, ఈ యొక్క ప్రాజెక్టుల గురించి ఇంకోటి ఇవన్నీ కూడా దండగని చెప్పాను. ఇవాళ నిజాన్ని తెలుసుకున్నాను. నేను మీ అందరికీ మేలు చేస్తాను, రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, అలాగే రైతులకి బోల్డన్ని ప్రాజెక్టులు తెస్తాను. కేవలం రైతు కోసమే నేను బతుకుతాను, రైతు కోసమే జీవిస్తాను, నన్ను నమ్మండి అన్న తర్వాత ప్రజలందరూ కూడా ఓహో నిజమే చంద్రబాబు నాయుడు గారు మారారు, మారబట్టే ఇవాళ రైతుల గురించి మాట్లాడుతాను. ఏనాడు 9 సంవత్సరాల ప్రభుత్వంలో ఏనాడు రైతు గురించి ఎత్తకపోవటం, రైతు గురించి మాట్లాడకుండా ఒక ప్రాజెక్టు ఒక 10 ఏదైనా రైతుకి మంచి చేసే ఏ ప్రాజెక్టు కానీ ఏ పని గురించి కూడా మాట్లాడడం, వ్యవసాయమే దండగన్న వ్యక్తి నేను మారాను అని పశ్చాత్తాపడుతున్నాడు. ఓహో నిజంగా పశ్చాత్తాపాన్ని మించింది లేదు అనే ఉద్దేశంతో రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళబొల్లి మాటలు నమ్మి ఈయన ఏదో వస్తాడు, రైతు రుణమాఫీ చేస్తాడు, అలాగే ప్రాజెక్టులు ఈ అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా గాడిని పెట్టి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతులకు మేలు చేస్తాడని ఎంతో ఆశతో రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీసుకురావటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత పోలవరం చాలా ప్రాముఖ్యత ఉన్న పోలవరం, దాన్ని గవర్నమెంట్ కూడా జాతీయ హోదా కూడా కల్పించింది. అలాంటి పోలవరాన్ని పక్కన పెట్టి ఇవాళ పట్టిసీమ అనే ఒక దాన్ని తీసుకొచ్చి నేను అదనంగా ఉన్న అక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తాడు, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళే మీకు మిగిలి వరద వచ్చి సముద్రంలో కలిసే నీటిని నేను కృష్ణానదికి పంపిస్తా ఉన్నానని చెప్తాడు. ఈ కృష్ణానది నుంచి నీళ్లు నేను రాయలసీమకు పంపిస్తానని చెప్తాడు. అసలు ఇదే పథకం ఇదే ఆలోచనతో కదా మన రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా పోలవరాన్ని నిర్మించింది. ఈ పట్టిసీమకు పెట్టే డబ్బులు పోలవరానికి పెడితే కొంతైనా ఉపయోగం ఉండేది. కేంద్రంలో మీరు మిత్రపక్షం అయి ఉన్నారు, మీరు గట్టిగా పోరాడి ఈ పోలవరాన్ని నిర్మించకుండా మళ్ళీ పట్టిసీమ అని చేస్తాం. కేవలం వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి మేలు చేకూర్చే విధమే కానీ రైతులకి ఏ విధంగానూ ఆయన ఉపయోగపడే క్యాండిడేట్ కాదు. దానికి ఒకటే ఉదాహరణ, రైతు రుణమాఫీ చేయకపోవటమే ఆయన రైతు వ్యతిరేక అని తేలుతా ఉంది. అదేవిధంగా మీరు ఏ ప్రాజెక్టులు చేయరు, ఏదో ఒక రకంగా అడావుడి చేసి పట్టిసీమ అని అది చేసి పట్టిసీమ పేరు చెప్పి పోలవరానికి అన్యాయం చేయటం, ఈ 5 జిల్లాలని అన్యాయం చేయటం, రైతులను మోసం చేయటం తప్ప ఇవాళ ఏ గ్రామానికన్నా చూడండి ప్రతి రైతు కూడా అల్లాడిపోతున్నాడు. అయ్యయ్యో మేము ఇంత తప్పు చేశామే, నమ్మాను, మారానంటే ఓటేశాము, తీరా మారకపోగా ఇంకా కనీసం ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా మమ్మల్ని అనగదొక్కే విధానాలని అమలుపరుస్తున్నాడని వాళ్ళ రైతాంగం అంతా కూడా నిరుత్సాహంగా ఎంతో వేదనకు గురవుతూ ఉంది. అయితే సరైనటువంటి ఆలోచన పరుడైనట్టయితే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అతని యొక్క చిత్తశుద్ధిని సాటేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కానీ రైతుల్లో చాలా దుఃఖపరిచేటువంటి కార్యక్రమాలు ఈ విధంగా చల్లనటువంటి హామీలు ఇస్తూ, చేయలేనటువంటి హామీలు ఇస్తూ రైతుల్ని, ఇటువంటి డాక్రా గ్రూప్ మహిళలను కూడా ఎన్నో రకాలుగా వేదనకు గురి చేస్తున్నటువంటి ఈ ఒక చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఎంతో కాలం మనసాలదని చెప్పేసి నేను ఒక రైతుగా మీకు మనవి చేయిస్తున్నాను. పట్టిసీమను ముందుకు తీసుకొచ్చారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకి ఏమైనా ఉపయోగం ఉంటుందనే నమ్మకం, విశ్వాసం మీకు ఏమైనా ఉందా? ఒక రైతుగా మీరు చెప్పండి. ఉపయోగం అంటూ అనేది లేదండి రైతుకి. ఈ పోలవరం ప్రాజెక్టుని మిగిలి ఉన్న 30% పూర్తి చేసి ఉంటే సుమారుగా మన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకి ఎంతో ఉపయోగంగా ఉండేది. అటువంటి దాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టుని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు మీ అందరిలో ఏమైనా విశ్వాసాన్ని కలిగిస్తున్నాయా? నిజంగా వ్యవసాయానికి అనుకూలమైన విధానాల్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే నమ్మకం మీకు ఏమైనా ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి నన్ను ఎవరు చూడలే అనుకున్నట్టుగా రైతులు, రైతాంగం, ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను కళ్ళు మూసుకొని ఉన్నారు. మేము ఏం చేసినా సాగుబడి అవుతుందన్న ఉద్దేశంతోనే ఒక ద్వంద్వ ద్వాకరలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఒక రకంగా ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్టు కనుక రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినప్పుడు, దాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తుంటే చూడండి, ఇదిగో మనకి కాస్తంత దూరంలోనే ఆ మామిడి తోటల పక్కలేనండి పోలవరం ప్రాజెక్టు ఉంది. అదే పోలవరం ప్రాజెక్టు ఈ రోజున రన్నింగ్లో ఉండి దానిలో వాటర్ కనుక
సఫలంగా సాగుతూ ఉంటే ఈ రోజున ఈ పొలాలు మీరు ఒకసారి చూసుకోండి, ఈ పొలాలు కూడా ఇట్లా ఎండిపోయి బీడ్లు బట్టి ఈ చెట్లకి దుమ్ము పట్టే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదు. బట్టిసీమ అంటున్నారు కదా, దీన్ని వరద నీరు వచ్చినప్పుడు తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపి ఆ నీటిని ఇక్కడ మాకు పంపిస్తామని అంటున్నారు. అసలు వరద నీరు అనేది వచ్చినప్పుడే కృష్ణానదిని పట్టతరం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కడ ఆనకట్టలు తెగుతాయోనని ఆ పరిసర ప్రాంతాల్లో ఆనకట్టల కింద ఉన్న రైతులకి మరి గ్రామస్తులకి హెచ్చరికలు పంపించడం, హెచ్చరిక బోర్డులు చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన వరద నీటిని దానికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఆ వచ్చే వరద నీటిని తీసుకొచ్చి మళ్ళీ దీనిలో కలిపితే ఆ ఆనకట్ట గ్రామాలు వాళ్ళు ఎక్కడ ఏ కట్ట దిగినా కానీ కొన్ని వందల మంది ప్రాణాలు నష్టపోవడానికి అవకాశం ఉన్న పరిస్థితులు కూడాను చంద్రబాబు నాయుడు గారు పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున రైతాంగం మీద, సాగునీటి మీద కూడా తను చూపిస్తున్న ప్రేమ మీద తమకు ఎటువంటి విశ్వాసం కూడా లేదంటున్నారు. రైతులు కోరుకుంటున్న పోలవరం లాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టినట్లయితేనే చంద్రబాబు చిత్తశుద్ధి మీద తమకు ఒక నమ్మకం కలిగేది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ రోజున పట్టిసీమ అంటూ కొత్త ప్రాజెక్టుని ముందుకు తీసుకువచ్చి ఇది కేవలం కాసుల కక్కుర్తి కోసమే ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాలన్నీ కూడా పూర్తిగా రైతు వ్యతిరేకమైనవి, దాని మీద తమకు విశ్వాసం లేదు అని చెప్పి ఇక్కడున్న కృష్ణా డెల్టా రైతాంగం స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ. అందువల్ల అన్ని పత్రికలు, మీడియా, ముఖ్యంగా రైతాంగంలో సరైన అవగాహన లేకపోవడం. రైతాంగం ఎలా ఉందంటే ఏ జిల్లాకు ఆ జిల్లా అలా ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంది. ఇప్పుడు అక్కడ స్థానిక సమస్యలు, వివాదాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి చూడకూడదని పోలవరం ప్రాజెక్ట్ని ముందు ఉద్దేశించినట్టుగా ఆ కెపాసిటీనే ఒక జాతీయ ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. అది చాలా అవసరం. వాస్తవానికి వాళ్ళు చెప్పాలంటే నా ఉద్దేశంలో ప్రథమ ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ. సరే పోర్ట్లు ఎన్ని వస్తాయి, విమానాశ్రయాలు ఎన్ని వస్తాయి, ఇప్పుడు సింగపూర్ లాంటి రాజధాని ఇవన్నీ తర్వాత అనుకోండి. మొన్న ఎవరో చెప్పారు మనకున్న పట్టణాలు చాలండి బాబు, అవి చేయండి. అది చేస్తే చాలా ముఖ్యం. దీనివల్ల ఏంటంటే రాయలసీమ సమస్యలు కూడా ఇంకా అక్కడ రాజుకుంటున్న అంతర్గతంగా ఉంది, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ అది మీట్ కాకపోతే సమస్య వస్తుంది. అందువల్ల ఉభయతారకంగా ఉండాలంటే ఉద్దేశించినట్టుగా గతంలో అందరూ ఒప్పుకున్నట్టుగా ఆల్ పార్టీ మీటింగ్స్ చాలా జరిగినాయి, శాసనసభలో చర్చలు జరిగినాయి. ఆ మేరకు పోలవరం నిర్మించడం అవసరమని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వంశధార పరివాహక రైతాంగం ఆరోపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా కాట్రగడ్డ వద్ద వంశధారపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతాంగం ఎదురుచూస్తుంటే ఎట్టకేలకు కేంద్ర జలసంఘం అనుమతిచ్చింది. పొరుగు రాష్ట్రం ఒడిశాతో నెలకొన్న వివాదంలో ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ ప్రభుత్వ పెద్దలు కనీసం హర్షం కూడా వ్యక్తం చేయకపోవడం విచారకరమంటున్నారు ఇక్కడ రైతులు. రైతాంగానికి అవసరం లేని పట్టిసీమపై ఉన్న శ్రద్ధ ఇతర ప్రాజెక్టులపై లేదని ఆక్షేపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన వంశధార ప్రాజెక్టు ఆయకట్టు రైతుల మనోభావాలేంటో మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. చెప్పండి, మీ గ్రామంలో ఇప్పుడు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చింది వంశధార కాట్రగడ్డ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని. అసలు దీనికోసం మీరు ఎందుకు ఇన్నాళ్ళుగా ఎదురు చూశారు? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి? 2004 సంవత్సరంలో రాజశేఖర అధికారం వచ్చిన తర్వాత ఈ వంశధార రిజర్వాయర్ అనేది దాదాపు 30 సంవత్సరాలను ఎదురు చూస్తున్న రైతాంగానికి రాజశేఖర రెడ్డి గారు పునాది వేయడం జరిగింది, దానికి అంకురార్పణ చేయడం జరిగింది. కానీ ఆయన ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి వివాదాలు, ఆయన యొక్క ధైర్యంతో వివాదాల జోలికి పోకుండా ధైర్యంతో వంశధార రిజర్వాయర్ పనులు దాదాపు 70% అనేది మొండి ధైర్యంతో పూర్తి చేయడం అనేది జరిగింది. ఇంకా దాదాపు 30% పనులు మాత్రమే వంశధార రిజర్వాయర్కి ఉన్నాయి. కానీ ఆయన కోర్టు స్టే వలన ఆగిపోవడం జరిగింది. కానీ మన వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుందకాంత శర్మ గారు 2 రాష్ట్రాల్లో పర్యటించి 2 రాష్ట్రాల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయన యొక్క వివాదాలను పరిష్కరించి ఈరోజు వంశధార యొక్క మార్గాన్ని సుగమం చేయడం జరిగింది. ఇక రానున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ చేయవలసినంత ప్రభుత్వమే చేయవలసిన అవసరం ఉంది. ఇంకా దాదాపు 25% మాత్రం వంశధార యొక్క పనులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ యొక్క 25% నిధులు ఇచ్చి తక్షణమే ఈ ప్రాజెక్టు అకాలంగా నిలిచిపోయింది కాబట్టి ఈ ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేసి దాదాపు శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల హెక్టార్లకు నీరందించడమే కాకుండా దాదాపు 7 మండలాలు వరదొస్తే ముంపు కాకుండా ఉంటాయి. తక్షణమే
ప్రభుత్వము ఈ యొక్క నిధులు మంజూరు చేసి ఈ వంశధార రిజర్వాయర్ని పూర్తి చేస్తారని మరి కోరుచున్నాం. కనుక తక్షణం ఇక్కడ చర్య తీసుకొని ఈ ఫ్లడ్ బ్యాంక్ని ఇమీడియట్గా కాంక్రీట్ వాల్ ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ దుర్బలపురం గ్రామానికి ఎటువంటి ముప్పు లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని సాక్షి ద్వారా. నెక్స్ట్ ఏంటంటే ఈ కాట్రగడ్డ రిజర్వాయర్ పూర్తి అయితే మాకు ఈ అదనంగా వచ్చే నీటిని అక్కడ అధిగమించి ఇక్కడ మాకు వరదలు రాకుండా నిలుపు చేయడానికి వీలవుతుందని భావిస్తున్నాం అంతని. కనుక తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తగు నిధులు మంజూరు చేసి మాకు ఈ కార్యక్రమం ఇక్కడ ఫ్లడ్ వరద వల్ల ఎటువంటి ముప్పు లేకుండా మాకు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కోరుకుంటున్నాం. అందుకు ఇది ఇక్కడ ఉన్నటువంటిది. మీరు చెప్పండి, అసలు చంద్రబాబు గతంలో కూడా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో మీకు ఇవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించింది? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి వలన ఈ కాట్రగడ్డ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుంది అనేటువంటి నమ్మకం మీకేమైనా ఉందా? మాకు చంద్రబాబు గత 9 సంవత్సరాల పాలనలో శ్రీకాకుళం జిల్లాకి ఇరిగేషన్ పరంగా జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏమీ ఇంతవరకు లేవు. అది 2003లో రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పేరిట జిల్లాలో పాదయాత్ర చేసి తద్వారా రైతు సమస్యలను తెలుసుకొని ఇక్కడ రైతుల అభ్యర్థన మేరకు ఇక్కడ నేరడి బ్యారేజీ వద్ద అడ్డుకట్ట వేసి 3 రిజర్వాయర్ల ద్వారా నీరు నిల్వ చేసి తద్వారా 3 లక్షల ఎకరాలకు నీటిని సాగునీరు అందించడం కోసము ఒక బృహత్పరమైన కార్యక్రమాన్ని చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేసి తీరుతామని ఒక హామీ రూపంగా ఇచ్చారు జిల్లా ప్రజలకు. దానికి అనుగుణంగా ప్రజలందరూ ఓట్లేసి 2004లో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము నెలకొల్పాం అందరం కలిపి. కానీ ఆయన వచ్చిన వెంటనే 14వ స్థానంలో ఉన్నటువంటి వంశధార ఫైల్ని 3వ స్థానంలో తెచ్చి దాని ద్వారా టెండర్లు వేసి ప్రాజెక్ట్ నిర్మాణం శంకుస్థాపన చేసి ఆయన ఉన్నటువంటి సకాలంలో 75% పనులు ప్రారంభం చేసి ఆయన సెకండ్ టైం 2009 ఎలక్షన్లో వచ్చి మళ్ళీ మేము చేసామని ఓట్లు అడిగారు. మేము చూసి కల్లారా చూసి డెవలప్మెంట్ని చూసి మేము మళ్ళీ ఓట్లేసి ఆయన గెలిపించడం మళ్ళీ జరిగింది. దురదృష్టశాస్తు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అంటూ జరిగింది. తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కానీ, తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి 2014లో వచ్చినటువంటి టీడీపీ సర్కారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఇరిగేషన్కి అంటూ వెళ్ళటం అంటూ జరగడం లేదు. ఈలోపు వంశధార ముంపు గురించి ఒరిస్సా గవర్నమెంట్ కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని ఈ ప్రభుత్వాలు ఏవి సీరియస్గా తీసుకోకపోవడం వలన ఇన్నాళ్ళు సాగదీయడం అంటూ జరిగినది. ఇప్పటికి జాతికి అంకితం చేయవలసిన ప్రాజెక్టు నిర్లిప్తంగా ఇంతవరకు ఉండిపోవడం అంటూ జరిగింది. ఈ మధ్యనే 36 గంటల ముందు సెంట్రల్ ట్రిబ్యునల్ అనేది పరిశీలించి ఒక తీర్పు ఇచ్చింది. మీరు నిరభ్యంతరంగా మీ ప్రాజెక్టుని మీరు నిర్మించుకోవచ్చు, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కూడాను అధికార యంత్రాంగం చీఫ్ మినిస్టర్ కానీ జిల్లా మంత్రులు కానీ ఆయా శాఖ మంత్రులు కానీ దీనిపై ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ లేదు. వీళ్ళు కాసులు కక్కుర్తిపడి అవసరం లేని ప్రాజెక్టులు జనాలు కట్టమని అడిగే ప్రాజెక్టులకి లైన్ క్లియరెన్స్ లేదు. మా వంశధార ప్రాజెక్టు జిల్లా వాసులను గత 3-4 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కోరికను అభ్యర్థించకుండా ఏదో వాళ్ళ కమిషన్ కోసమో వాళ్ళ కాసుల కక్కుర్తి కోసమో ఇతర పనులు చేయడం కోసం ఉన్నటువంటి ప్రేమ మా వంశధార మీద లేదు. మేము ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులమండి. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల్లో ఒకటి. ఈ వెనకబడిన జిల్లాల్లో ఉన్నటువంటి ఒక దీనికి ఈ వంశధార ప్రధాన నది. దీని ద్వారా సాగునీరుకు కానీ త్రాగునీరుకు కానీ ఇంకా ప్రభుత్వం కొంచెంగా ఆలోచిస్తే రిజర్వాయర్ నుండి వేరే అవసరాలను కూడా తీర్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్టుని పట్టించుకోకుండా ఇతరత్ర ప్రాజెక్టుల మీద పడడం అనేది ప్రభుత్వానికి మేము మా శ్రీకాకుళం జిల్లా తరఫున రైతాంగం తరఫున మీకు వేడుకుంటున్నాము, దాంతో హెచ్చరిస్తున్నాం. మేము 4 దశాబ్దాల నుండి మేము కన్నటువంటి కళని
సాకారం చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసామని అధికారంతో మమ్మల్ని పట్టించుకోకుండా మా ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇతర జిల్లాలకు వెళ్ళడం అనేది భావ్యం కాదని మేము మా శ్రీకాకుళం జిల్లా రైతాంగము ప్రజల తరపున మేము భావించి విన్నవించుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు అవతల గోదావరి నుంచి కృష్ణా జిల్లాకు నీరు తరలించడం ప్రభుత్వం రైతాంగానికి అప్రాధాన్యమైనటువంటి అంశమైనప్పటికీ కూడాను ప్రభుత్వం ముడుకుమెడ్డుతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. దానికంటే శ్రీకాకుళం జిల్లా వాసులకి ముందు వరద ముప్పు నుంచి తగ్గించుకోవడం అదేవిధంగా సాగునీరు తాగునీరు పారిశ్రామిక అవసరాలకి సరిపడేటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్ట్ వంశధార ప్రాజెక్టు హిరమండలం నిర్మిస్తున్నటువంటిది 70% పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో అయింది. మిగతా 25% పనులు సత్వరమే పూర్తయినట్టయితే వాళ్ళ జిల్లా మొత్తం స్వరూపమే మారిపోయేటటువంటి పరిస్థితి. దీనికి అత్యవసరంగా తీసుకొని కాట్రగడ్డ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి అదేవిధంగా వరద నీటిని తరలించినట్టయితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మాకు త్వరగా నిధులు విడుదల చేయాలని ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, గొట్టా బ్యారేజ్ అండి. ఇప్పుడు ఈ రోజుని ఓట్లేసి ఆయన నెగ్గితే పోలవరం కాదు పట్టిసీమ 1300 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు మళ్ళీ వెంటనే అంటుండ్రో ఆయన మరి ఏ ఉద్దేశంతో అంటున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు. రాజకీయంగానో మరి ఏంటో అసలు పోలవరం ముందు ప్రపోజల్ పెట్టి దాని పని పూర్తి అవ్వకుండా ఈ రోజున మళ్ళీ పట్టిసీమ పని పట్టవలసిన పని ఎందుకు వచ్చిందో ముందు ఏదో ప్రాజెక్టు అవ్వాలి కదా ఆయన ఎట్టిన పరిస్థితిని బట్టి అది అవ్వకుండా ఇది అవ్వకుండా మొత్తం మీద ప్రజలను మోసం చేయటమా ఇది? అందుకని ముందు పోలవరం చేసి అప్పుడు పట్టిసీమ అప్పుడు ఎవరికి నష్టం వస్తుందో ఎవరికి లాభం వస్తుందో అప్పుడు చూసి దాన్ని చేస్తే మంచిదనేది మేము అనుకుంటున్నాం. పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు ప్రారంభించిందో అర్థం కావడం లేదంటున్నారు కోనసీమ రైతులు. ఒకవైపు శివారు భూములకు రబీ సీజన్లో నీరు అందించలేని పరిస్థితి కోనసీమలో ఉండగా మరోవైపు పట్టిసీమను ప్రారంభించడం దారుణమంటున్నారు. ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముమ్మడివరం రైతులతో మాట్లాడి మా ప్రతినిధి హరీష్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి, అసలు పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు వద్దంటున్నారు రైతులు? మేము పట్టిసీమ ప్రాజెక్టు వద్దంటానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. పట్టిసీమ అంటే ఏదో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు శివుడు ఉన్నాడనే తప్పించి ఈ పట్టిసీమలో ప్రాజెక్టు కడతారన్న ఉద్దేశం మాకేమీ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు సొంత మనుషులకి తర్వాత ఆయన కూడా ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి పట్టిసీమ పెట్టాడు. ఎందుకంటే ఈవేళ అక్కడ 40 కిలోమీటర్ల దూరం కాలువలే అవ్వాలో ఎందుకు 5-6 సంవత్సరాల వరకు కూడా ఈ పట్టిసీమ జరగదు. పోలవరాన్ని మోసం చేయటం గురించి అని పోలవరాన్ని కట్టకుండా చేయటం గురించి అని పట్టిసీమని ఎదరికి తీసుకొచ్చారు. ఎదరికి తీసుకొచ్చి ఈ 2015 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున మొట్టమొదటి నెంబర్ 1 జీవో కింద రిలీజ్ చేసి దీన్ని పట్టిసీమకి వేయటం జరిగింది. మాకు ఉభయ గోదావరి జిల్లాలంటే అన్నపూర్ణ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రానికి అందరికీ కూడా ఆహార ధాన్యాలు ఏంటంటే ఆయనకి ఈవేళ అధికారంలో రావడానికి ఉభయ గోదావరి జిల్లాలే ముఖ్య కారణం. అందుకు మళ్ళీ ఈ ఉభయ గోదావరి జిల్లాలకి పట్టిసీమ పెట్టి ఈ విధమైన రుణం తీర్చుకుంటున్నాడేమో పోలవరాన్ని ఆఫ్ చేశాను అనుకుంటున్నా. ఉభయ గోదావరి జిల్లాలో పట్టిసీమ ప్రాజెక్ట్ వస్తే ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి? ముఖ్యంగా అంటే ధవళేశ్వరం బ్యారేజ్ పైన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వృధా జలం కింద ప్రభుత్వం చెప్తుంది. అది పూర్తిగా అబద్ధం. ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఉన్నటువంటి 10 లక్షల ఆయకట్టు సాగు అయిన తర్వాత బ్యారేజ్ దిగుకు వచ్చిందే సముద్రంలో కలిసే నీరు తప్ప బ్యారేజ్ పైన ఉన్నది మాత్రం సముద్రంలో కలిసే నీరు కాదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా ప్రభుత్వం గుర్తించాలి. నిజానికి రాయలసీమకి నీరు ఇచ్చేటటువంటి ప్రతిపాదన కూడా అది హేతుబద్ధంగా లేదు ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే అక్కడ వైబిలిటీ లేదు. ఇక్కడ ఆపినా అక్కడ నుంచి నీరు తీసుకెళ్లేటటువంటి అదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి కానీ లేకపోతే గాలేరు నగరి కానీ హంద్రీనేవా కానీ ఇవన్నీ అక్కడ సక్రమైన లేవు. హంద్రీనేవాలో మరి రైతు సంఘ నాయకులు వెళ్ళి చూసి వచ్చారు. 8 మోటార్లు బిగిస్తే కేవలం 3 మోటార్లతో నీరుకే కాలువలు గట్లు విరిగిపడిపోతున్నటువంటి సందర్భం. మరి అటువంటి సందర్భాల్లో ఇక్కడ నుంచి నీరు ఆపిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. పంట వేసినా ఒక 100 రోజుల నుంచి 150 రోజులు కాల వ్యవధి ఉంటే కానీ ఆ 150 రోజులు పంట వేస్తే నీరు ఉంటే కానీ ఆ పంట సర్వైవ్ అవ్వదు, ఆ పంట పండదు. ఇటువంటి పరిస్థితుల్లో 13.6 లెవెల్కి మనకి నీరు ఉంటుంది. నీరు ఉన్నది కదా అని చెప్పేసి ఇక్కడ లిఫ్ట్ చేయడం మొదలవుతారు. అక్కడ ప్రాంత కృష్ణా డెల్టాలో రైతులు పంట వేసుకుంటారు, లేకపోతే రాయలసీమలో పంట వేసుకుంటారు. ఇన్ కేసు ఒక 30 రోజులు 40 రోజులు అయిన తర్వాత
10 మీటర్లకో 12 మీటర్లకో నీరు పడిపోయినప్పుడు ఇక్కడ నుంచి నీరు తోడటం మానేస్తారు. ఆ సందర్భంలో ఏ డెల్టా ఉన్నారు అంటే కృష్ణ గోదావరి డెల్టాని ఎండబెట్టేసి అక్కడ నీరు తోడతారా, లేకపోతే కృష్ణా గోదావరి డెల్టాని ఎండబెడతారా, రాయలసీమ డెల్టా ఎండబెడతారా అనే దానికి ఒక్క స్పష్టమైనటువంటి మరి మన ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రావటం లేదు అనేది జరుగుతున్నటువంటి విషయం. ప్రధాన అంశం ఏంటంటే ఇందులో అసలు తోడిన నీరుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తారో విషయం స్పష్టం చేయలేదు. అసలు పట్టిసీమ ప్రాజెక్టు మేము ఎస్టిమేట్ చూసాం. పట్టిసీమ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక పంపు సబ్స్ ఏర్పాటు చేయడం, లింక్ కెనాల్ తవ్వడంతో దాదాపుగా 13,000 కోట్ల 1,300 కోట్ల ప్రాజెక్టు దాదాపు 21.9% ఎక్సెస్. ఈ మొత్తం కలిపి 1,800 కోట్ల కంపెనీకి ఇచ్చేస్తారు. కానీ దాంతో నీరు వెళ్ళదు. ఎందుకంటే పోలవరం కుడికాలువ పూర్తి నిర్మాణం జరగలేదు. దాని మీద 3 ఆయకట్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడే అన్నంపల్లి అని అక్యుడేట్ నిర్మాణం 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటికీ పూర్తి కానటువంటి వైను. అది సంవత్సరంలో ప్రాజెక్ట్ అయితే పూర్తయిపోతుంది, డబ్బు అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ ఈ నీరుని తీసుకెళ్లేటటువంటి క్రమం ఉండదు. ప్లస్ నీరు ఒకవేళ తీసుకెళ్ళినా అక్కడ నిల్వ చేసేటటువంటి సామర్థ్యం లేదు. ఇక్కడ సామర్థ్యం ఒకవేళ ఎలా ఉంటుందంటే గోదావరి నీరుని కృష్ణా తీసుకెళ్లి అక్కడ నుంచి సముద్రంలోకి వదలవలసినటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప కేవలం ఇక్కడ ప్రభుత్వం కేవలం తన వందిమాగాదుల కోసం వాళ్ళకి డబ్బులు ఎలక్షన్లో పెట్టిన డబ్బులు రికవరీ కోసం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్టు తప్ప ఎన్నికలకు ముందు పోలవరం సత్వర నిర్మాణం చేస్తామనేటువంటి ప్రాజెక్ట్ ఎన్నికలకు ముందు ఎక్కడ పట్టిసీమ గురించి ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని ఎక్కడ చెప్పలా. వ్యవసాయానికి చాలా ఇబ్బందికరమై అయిపోతుంది. దాంట్లో కొబ్బరి తోటల ఏరియా, పల్లప ఏరియా ఇప్పటికే టేలెండ్ వాటర్ వెళ్ళట్లేదండి. పట్టిసీమ లేకుండానే టేలెంట్కి వాటర్ వెళ్ళట్లేదు. ఇదండి నేను చెప్పేది. ఏమాత్రం వైబిలిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టును కేవలం రాజకీయ ఆర్థిక కారణాలతోటి నిర్మిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం తక్కువగా ఉన్నా సరే ప్రభుత్వం చెప్పినట్టు పట్టిసీమ నుంచి నీరు తీసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలు పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉందంటున్నారు. ఎన్నో ప్రభుత్వం ప్రతిపక్షాలు కానీ లేదా రైతులు కానీ గగ్గోలు పెడుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్న విషయం తమకు అర్థం కాలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముమ్మడివారి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు పట్టిసీమ పేరు చెప్పి రైతులకు మేలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడంపై కర్నూలు జిల్లా రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని అరకొరగా అమలు చేస్తూ తమకు కొత్తగా లోన్లు రాకుండా చేశారని వారు ఆవేదన చెందుతున్నారు. పట్టిసీమ పేరు చెప్పి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని అంటున్న కర్నూలు జిల్లా రైతులతో మా ప్రతినిధి లోకేష్ ముఖాముఖి. పట్టుసీమ ప్రాజెక్టుని పట్టుబట్టైనా కానీ రాయలసీమ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టును తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. అయితే ఇది రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుందో చెప్పలేక అదే పరిస్థితిలో ఈ ప్రాజెక్టును తీసుకొస్తానని చెప్పడంలో ఏమైనా ఉద్దేశం ఉందా అని చెప్పేసి కర్నూలు ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మునగలపాడు రైతులు కొంతమంది ఉన్నారు. వారి మనోగతాలు మనం అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ పట్టుసీమ ప్రాజెక్టు వలన ఎటువంటి ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారు? పట్టుసీమ ప్రాజెక్టు వలన పైన అన్నీ చేస్తామంటున్నాడు కానీ రాయలసీమకి ఏమీ అభివృద్ధి అయ్యే ప్రయోజనము కనబడేటట్టు లేదు మాకు. కాకపోతే పట్టుసీమ అంటున్నాడు కానీ రాయలసీమకి మనకి అన్ని సౌకర్యాలు, నీటి వనరులు, అభివృద్ధి ఎట్టుకెళ్ళి నుంచి అభివృద్ధి చేస్తడం వల్ల అర్థం కావడం లేదు. కాకపోతే ఆ రోజుల్లో ఏదో అప్పుడు చేసిన పాలనలో ఆ సిటీ ఈ సిటీ అని అక్కడక్కడ చేసినాడు కానీ ఈరోజు రైతులకు మేలు చేస్తా అంటున్నాడు. అవి పట్టుసీమ అంటే రాయలసీమకి అభివృద్ధి అయ్యే ప్రదేశంలో చేస్తే అందరికి బాగుపడతాము. ఇంకా పేరు పెడుతున్నాడు కానీ మాకు అభివృద్ధి అయ్యేటట్లు మాకు కనపడడం లేదు. ఎక్కడ మా ఏరియాలో కానీ ఇక్కడ రాయలసీమలో కానీ ఏదైనా పొద్దురెడ్డి పాడవే అవి ఏమైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే కానీ రైతులకి బాగుపడే అవకాశాలు ఉంటాయి. అటువంటివి చేస్తే బాగుంటుంది. ఊక పేరు పెడుతున్నాడు కానీ ఎక్కడో లక్షల కోట్లు అంటున్నారు, తీసుకుంటున్నాడు కానీ చెప్తున్నాడు ఆడ ఖర్చు పెడతాం వీడు ఖర్చు పెడతామని. మాకు ప్రయోజనం ఉండే పని చేస్తే మాకు బాగుంటుంది. నిజంగా ఈ పట్టుసీమ ప్రాజెక్ట్ అనేది రాయలసీమకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ పట్టుసీమ ప్రాజెక్ట్ అంటున్నాడు కానీ రాయలసీమ 4 జిల్లాలు ఉంటే కూడా ఎక్కడ అసలు ఈ పట్టుసీమ ఎక్కడ తెస్తాడో అనేది అర్థం కాకుండా ఉంది. కాకుంటే ఈ పట్టుసీమ గురించి అసలు ఈ కర్నూలు జిల్లాకి ఏం ఉపయోగం ఉంటుందో ఏం కథనో కానీ మనకేం తెలియదు దీని గురించి. ఆయన ఏమో పట్టుసీమ అని చాలా పట్టుదల మీద ఉన్నాడు. ఈ ఉండే ప్రాజెక్టులే దగ్గర పోతిరెడ్డిపాడు ఉంది, సుంకేతల డ్యామ్ ఉంది. ఈ పక్కలో ఉన్న డ్యామ్లో నీళ్ళు ఇస్తే కూడా సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు. ఈ ఏరియాలో ఈ కర్నూలు జిల్లాలో వర్షం పండితేనే పంటలు పండేది. ఈ డ్యాముల మటుకు లేవు ఈ ఏరియాలో, తక్కువ. చేస్తామన్నాడు కానీ సార్ అది 18,000 ఎంతనో పంపించినాడు. ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹1,00,000 లోన్ తీసుకొని 18,000 పంపించిన ఆయన వడ్డీలేకే జమ అయినాయి అనమాట.
మళ్ళీ వాళ్ళు డబ్బులు మళ్ళీ అన్నీ కడితేనే ఇస్తామంటున్నారు బ్యాంక్ ఆఫీసర్లు, లేకుంటే ఇవ్వమంటున్నారు అనమాట. అవి 5 సంవత్సరాలకి మీకు 1,00,000 రూపాయలు చేస్తూ ఉంటున్నాను. 5 సంవత్సరాలు అట్లా ఉంటే 5 సంవత్సరాలు వడ్డీ కిందకే సరిపోతాయి సార్. అవి చేస్తాను, రైతుల సమస్యలను పూర్తి చేస్తానని చెప్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి ఏదైతే ఈ పట్టుసీమ ప్రాజెక్ట్ చెప్తున్నారో దాని మీద ఎటువంటి నమ్మకం లేదని, ఈ కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, అవి పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉంటుందే తప్ప పట్టుసీమ వలన కర్నూలు జిల్లాకు ఏమి ఒరిగేది లేదని ఇక్కడున్న రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. ఈరోజు రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారి గువ్వలు తాగడానికి కూడా గుక్కె నీళ్లు దొరకనటువంటి పరిస్థితులు ఈరోజు ఉండాలి. ఎక్కడ చూసినా కానీ నెర్రెల వారినటువంటి భూములు ఈరోజు మనకి కళ్ళారా దర్శనమిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఈరోజు రైతులైతేనేమి, కార్మికులైతేనేమి, పక్క రాష్ట్రాలైనటువంటి బెంగళూరు, నాగ్పూర్ ఇటువంటి రాష్ట్రాలకు వలస వెళ్ళి తమ జీవన ఉపాధిని కల్పిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ఆయకట్టు రైతులతో నేరుగా మాట్లాడి వారి సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమైంది. విపక్ష నేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణం ఒక్కడుగు కూడా ముందుకు సాగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. వైఎస్ఆర్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టులపై సీతకన్ను వేశాయని, ప్రస్తుత టీడీపీ సర్కారు కూడా అదే బాటలో పయనిస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్టుల స్థితిగతులపై పరిశీలనకు వైఎస్ జగన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు బస్సు యాత్ర తలపెట్టారు. రాజమండ్రిలో ప్రారంభమై కర్నూలు జిల్లాలో ముగిసేలా యాత్రను ప్లాన్ చేశారు. దీని యొక్క ముఖ్యోద్దేశం ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా బాధ్యతగా గుర్తించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఒకవైపు చూపెడుతూ ఆ నిర్లక్ష్య వైఖరి నుంచి బయటకు వచ్చి వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వానికి మా వంతు బాధ్యతగా తెలియజేయడం కోసం మొట్టమొదటి దశగా ఇది మొట్టమొదటి దశ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ బస్సు యాత్ర కార్యక్రమం. తనకు మేలు చేసిన వారికి కీడు చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటని, ప్రస్తుతం కూడా అదే జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేత అంబటి ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఓట్లతో అధికారం దక్కించుకున్న బాబు ఇప్పుడు అదే గోదావరి జిల్లాల ప్రజలకు పట్టిసీమ పేరుతో శటకోపం పెట్టారని ఆయన మండిపడ్డారు. పాపం చంద్రబాబు నాయుడు గారికి పట్టిసీమ ప్రాంతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లన్నీ వారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకే మొత్తం కట్టబెట్టారు. అంటే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఆ జిల్లాలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటో మనందరికీ తెలుసు. ఎవరు మేలు చేస్తారో వారికి కీడు చేయటమే చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎన్టీ రామారావు గారు పిల్లనిచ్చి కాంగ్రెస్ నుంచి అధికారంలోకి తీసుకొచ్చి, కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి తీసుకొచ్చి మేలు చేస్తే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే వారికి వెన్నుపోటు పొడిచి కీడు చేసి అధికారం లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ గోదావరి జిల్లాలో తనకు అధికారం ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన ప్రజానీకానందరినీ, ముఖ్యంగా రైతాంగానందరినీ కూడా కీడు చేసేటటువంటి ఒక పట్టసీమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ బస్సు యాత్ర వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు వెళుతోంది. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.